చెప్తున్నా, ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది యాక్చువల్గా ఎవ్రీ మంత్ ఒక 2 weeks అవుతుంది అంట. ఏమైనా అప్డేట్ ఏమైనా ఉంటే ఐ మేబీ పుట్ ఇట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్, బికాస్ వీళ్ళేం నాకు పెయిడ్ ప్రమోషన్ అదంతా కూడా కాదు. ఐ జస్ట్ వాంట్ యూ గైస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ థింగ్. వన్స్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ యూ గైస్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. అదైతే ఫార్ షూర్. ఇక్కడ మీకు రేర్ టైర్ లిఫ్ట్ అయ్యేది అవన్నీ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు రేర్ డిఫరెన్షియల్ లాక్ చేయట్లేదు, 4-wheel డ్రైవ్లోనే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇంకొకటి ఉంది, అక్కడ డిఫరెన్షియల్ లాక్ చేస్తున్నారు. సో దట్ యుల్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్షియల్ లాక్ లేనప్పుడు డిఫరెన్షియల్ లాక్ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూపించడం కోసం. సేమ్ ఆబ్స్టికల్స్ 2 times ఉన్నాయి, బట్ అది కొంచెం బిగ్గర్ సైజ్ అనమాట. జస్ట్ లుక్ ఎట్ దట్ రియల్ స్టఫ్. అసలు చూడండి, ఇవ్వండి లెవెల్. బాబా ఇక్కడ వచ్చేసి రేర్ డిఫరెన్షియల్ లాక్ అవుతుంది. యూ విల్ సీ ద డిఫరెన్స్. లోపల అక్కడ ఏంటంటే కొంచెం టీటు అవుతుండే బండి, బట్ ఇప్పుడు ప్రాపర్గా వెళ్తుంది. అది చూడండి, యూ విల్ అండర్స్టాండ్. బాబా చూడడం ఈజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, నడపడం ఈజ్ అనదర్ లెవెల్ ఎక్స్పీరియన్స్. సో బేసిక్గా ఏంటంటే కార్ అక్కడ హిల్లో ఎక్కిన తర్వాత మీరు బ్రేక్ థ్రాటిల్ ఏమి అక్కడ ఆటోమేటిక్గా కార్ అక్కడే ఆగిపోయి ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ యూ అగైన్ గివ్ ద థ్రాటిల్, అది అట్లనే స్టక్ అయిపోయి ఉంటుంది అనమాట. సో కార్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిప్ అవుతుంది. వీళ్ళు బ్రేక్ వాడక్కర్లే, ఏం వాడక్కర్లే, కారే ఆటోమేటిక్గా బ్రేక్ వేసుకుంటుంది. ఐ షో యూ హౌ ఇట్ పర్ఫార్మ్స్ హియర్ కూడా. సో అక్కడ ఆ మౌంటైన్ లాగా ఉంది కదా, దాన్ని ఇలా ఎక్కించి దాన్ని చుట్టూ తిప్పాలన్నమాట. అక్కడ చూడండి దాన్ని, ఇట్స్ లైక్ ఈజీ ఫర్ ఇట్. అండ్ మెయిన్ థింగ్ ఏదంటే దీనికి ల్యాడర్ ఫ్రేమ్ కూడా ఉంది. సో ఆఫ్ రోడింగ్ గైస్ విల్ నో వాట్ ఇస్ ద ల్యాడర్ ఫ్రేమ్, ద మెయిన్ థింగ్. సో కార్ అలా ఎక్కి దాన్ని అలానే తిప్పుతారు అనమాట ఇప్పుడు ఇటువైపు. యాజ్ యూ గైస్ కెన్ సీ. అసలు మ్యాడ్ స్టఫ్ ఇదైతే, స్టాక్ హైలెక్స్ తోటి అది కూడా.